వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర ఆధ్వర్యంలో సంస్థ గౌరవ సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు, విశ్రాంత వసతిగృహ సంక్షేమాధికారి షేక్ ఖాదర్ బాషా, శ్రీమతి చాంద్ బేగం 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దంపతులను దుస్తాలువ, గులాబీ మాలలతో ఘనంగా సత్కరించి భారీ కేక్ కట్ చేసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పై కార్యక్రమంలో రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మరియు సంయుక్త సేవా సంస్థ గౌరవ సభ్యులు ఎంవి ప్రసాదరావు, సంయుక్త సేవా సంస్థ సభ్యులు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు రఘుకుమార్ రెడ్డి, ఎం అజిత్ బాబు, హ్యాపీ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ గనీ బాషా, సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమయం చాలా మంది వెనక్కి తెలుగు అలా చోది చూసుకోండి. హ్యాపీ మ్యారేజ్ వీడియో తీయ బాబా. అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క శుభాశీస్సులు తెలుపుకుంటూ ఈరోజు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర గారి ఆధ్వర్యంలో నేను నా పేరు ఖాదర్ బాషా, చాంద్ బేగం, మా దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సంయుక్త సేవా సంస్థ కార్యాలయం నందు ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసి మాలలతో, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి మా దంపతులకు ప్రేమాభిమానాలు మాకు అందించినందుకు సంయుక్త సేవా సంస్థకు ఒకసారి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయాన్నే సురేంద్ర గారు ఫోన్ చేసి, సార్ మా సంస్థ కార్యాలయంలో మీ 50వ పెళ్లి రోజు జరుపుకోవాలనుకుంటున్నాం, పిల్లల మధ్యన ఆనందోత్సవాల మధ్యలో జరపాలని మా తలంపుతో మేము నిర్ణయానికి వచ్చాం. మీ దంపతులు తప్పక రావాలి సార్ అని చెప్పి అడిగిన వెంటనే అంతకుముందు హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ
వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ గనీ బాషా 2-3 రోజుల క్రితమే మీరు ఈసారి ఎక్కడ కూడా పోవద్దు, నాకు తప్పక ఆ అవకాశం నాకు ఇవ్వండి, ఈసారి మా హ్యాపీ సంస్థ ద్వారా మేము కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నామని చెప్పడం కూడా జరిగింది. తర్వాత సురేంద్ర గారు చెప్పిన తర్వాత పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పిల్లల మధ్యన 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి వారి యొక్క ప్రేమాభిమానాలు, వాళ్ళ ఆత్మీయత అనురాగాలు నేను అందుకున్నటువంటి సందర్భం. సరే, పిల్లల మధ్యన జరుపుకోవాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ జరుపుకుంటేనే బాగుంటుంది అని చెప్పి గనీ భాషా గారికి కూడా తెలియజేయడం జరిగింది. గనీ భాష పెద్ద మనసుతో, సార్ సురేంద్ర గారు చెప్పినట్టుగానే మీరు విద్యార్థుల మధ్యలో మీ యొక్క వివాహ వార్షికోత్సవం జరుపుకోండి సార్, మేమందరం కూడా వస్తాము, మీకు మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. 50 సంవత్సరాలు నేను వివాహం చేసుకుని 50 సంవత్సరాలు అయింది. గతంలో ఒక 3-4 పర్యాయాలు ఇదే విధంగా అట్టహాసంగా ఆర్భాటంగా ఎన్నో వివాహ వార్షికోత్సవాలు చేసుకున్నాం. 48వ వివాహ వార్షికోత్సవం గని భాష ఆధ్వర్యంలో విశ్వశాంతి స్కూల్లో స్వచ్ఛంద సంస్థలందరూ కలిసి ఘనంగా సత్కరించడం జరిగింది. 49వ వివాహ వార్షికోత్సవం డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు మా గురువులు, పెద్దలు, మాకు దైవ సమానులు, వారి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈరోజు సేవాభావంతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సురేంద్ర మరి ఈరోజు, ఎందుకంటే సురేంద్ర కూడా ఒకప్పుడు హాస్టల్ విద్యార్థిగా, నాకు అతను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు అతనితో మంచి సంబంధాలు, ప్రేమపూర్వక బంధాలు ఉన్నాయి. ఆయన సంయుక్త సేవా సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత కూడా అతని కార్యక్రమాల్లో ఎన్నోసార్లు, ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా నా యొక్క ప్రేమాభిమానాలు, సహాయ సహకారాలు అందించడం జరిగింది. అందుకని ఈరోజు మేము ఇక్కడంతా కూర్చొని ఈ సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఈ కార్యం జరుపుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టంగా. ఆత్మీయులు, సేవా తత్పరులు, శ్రీ గంగపట్నం సురేంద్ర గారి నేతృత్వంలో స్థాపించబడిన సంయుక్త సేవా సంస్థ. ఈ సంస్థ అనేకమైన సామాజిక హిత కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసింది, కొత్తగా చెప్పడం లేదు. ఈరోజు ప్రధానంగా మన గౌరవ సభ్యులు, ఆత్మీయులు, కావలి పట్టణంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థల గౌరవ అధ్యక్షుడైన శ్రీ కాదర భాషా గారి 50వ పెళ్లి రోజు వేడుకలను రంగరంగ వైభవంగా జరపాలి అనే కాన్సెప్టు సంయుక్త సేవా సంస్థ గంగపట్నం సురేంద్ర గారు, ప్రసాద్ సారు, ఇతర సభ్యులందరికీ కూడా కలిగినటువంటి అభిప్రాయమే ఈరోజు జరుపుకుంటున్నాము. మరి 50 సంవత్సరాలు నిత్య సంతోషంగా కుటుంబ సభ్యుల కూడికతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ అనేకమైన ఒడిదుడుకు నెట్టుకుంటూ నిత్య సంతోషిగా పేరొందినటువంటి కాదర భాషా గారు, శ్రీమతి శ్రీ కాదర భాషా గారి యొక్క పెళ్లి రోజు వేడుకలను ప్రధానంగా 50వ పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడం అనేటువంటిది ఆషామాషి కానే కాదు. ఎందుకు సార్ అంటే ఇప్పుడుండే కలియుగంలో, ఇప్పుడుండే సిస్టమ్ ఆఫ్ లైఫ్లో, ఇప్పుడుండే ప్రొఫైల్లో 50 సంవత్సరాల మంచి ఆరోగ్యంగా, ఎలాంటి ఒడిదుకోకుండా స్వచ్ఛమైన నిర్మలమైన మనసుతో కూతురు, అల్లుడు, కుమార్తె, కోడళ్ళు, మనవడు, మనమరాలతో, అలాగే కాకుండా అనేకమైన ప్రజా సమూహంతో, అనేకమైన స్నేహితులతో, అనేకమైన ఆత్మీయులతో కలివిడిగా ఉంటూ జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వచ్చారంటే సామాన్య కాదు. దేవుని కృప వలన మాత్రమే ఇది సాధ్యమవుతుంది. వారి కృషి 90% ఉంటే 10% ఆయన కృప లేకపోతే మంచి ఆరోగ్యతో అందరికీ ఆత్మీయంగా మెరుగుతూ అనేక మంది భాషాగారని పిలిచామంటే కాదనే ప్రసక్తి ఉండదు. తన కుటుంబాన్ని చూసుకునే కాకుండా హితే ప్రపంచంలో ఉండే సామాజికతను కోరేటువంటి స్నేహితులు ఎవరు పిలిచినా కూడా చాతనైనంత వరకు సహాయం చేయాలి. సర్వీస్ టు మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ టు గాడ్ అనే సూక్తిని అమలుపరుస్తారు. చాలు మా ఇంటికి వచ్చే పెడతాం, మా ఇంటికి వచ్చే పెడతాం అనే విధానం కాకుండా
వారు మనం ఏం చేయకపోయినా కూడా గొడవ సున్నం కొట్టాము, సున్నం సున్నం నా భార్య వద్దని నాది రావే అంటే సున్నం వస్తుందా? రాదు. అలాగే ప్రతిఫలాపేక్ష లేకుండా మనం చుట్టూ సంథింగ్ ఎల్స్, ఏదో ఒక సహాయం చేయాలి చేతనంత వరకు అనే కార్యక్రమంలో భాగంగా మరి అలా ప్రజలకు, సామాన్యులకు, ఆప్తులకు, అవసరమైన వారికి చేదూరు వదులుకుంటూ మాట సహాయం కూడా సహాయమే. ₹1,00,00,000 దానం చేయవల్ల ఒక మాట చెప్పినా కూడా సహాయమే, ఆపదలు ఆదుకున్న సహాయమే. మరి అలాంటి సహాయకారి చేపట్టి ఈరోజు మంచి ఆరోగ్యంతో 50వ పెళ్లి రోజు వేడుకొని జరుపుకునే కార్యక్రమాలు ఆశామాష కానీ ఇది దేవుని కృప తప్ప, ప్రజల యొక్క ఆశీస్సులు తప్ప, ఎంతో మంది ఆప్తులు తప్ప, ఎంతో మంది లబ్ధి పొందినటువంటి వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ ఆశీస్సులు ఎన్నో ఉండబట్టి ఈ రోజు మన సంస్థలో ఈ 50వ పెళ్లి రోజు వేడుక జరుపుకోవడం అనేది మన యొక్క అదృష్టం చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళ అదృష్టం కాదు, మన అదృష్టం చెప్పుకోవాలి. మరి మంచి ఆరోగ్య సంపదతో నిండు నూరేళ్లు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకునే విధాన భాగంగా నిండు నూరేళ్లు మంచి ఆరోగ్య సంపదలతో కళకళ జీవించాలని, మనసు దగ్గర బలపరచమని భగవంతుడు ప్రార్థిస్తూ మంగళాశిస్తున్నాను. గౌరవనీయులు శ్రీ ఖాజా బాషా గారు, శ్రీమతి చాంద్ బేగం గారు ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా మంగళాశాన్ని ప్రయత్నం చేస్తున్నాను. దేవుని కృప వలన ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం నేను ప్రార్థన చేస్తున్నాను. హరి ఓం, హరి ఓం, హరి ఓం. గణానాం గణమే కవిం కవీన ఉపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ శ్రీ మహాగణాధిపతి నమో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కరి మే దేవ సర్వకార్యే సర్వదా ఈశానాం సర్వభూతానాం మహా